నమస్కారం ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లే తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ రోజు టాపిక్ లోకి వచ్చేస్తే గూగుల్లోనే ఎక్కువగా 4 రోజుల్లో యుఎస్ వీసా ఎలా వస్తుంది అని సెర్చ్ చేస్తా ఉన్నారు. దానికంటే ముందు ప్రస్తుత పరిణామాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయిన తరువాత ఆ దేశంలో అనేక మార్పులు చేపట్టారు. ఎవరైతే అక్రమంగా ఆ దేశంలో నివసిస్తూ ఉంటారో, ఎవరైతే ఇల్లీగల్ గా ప్రవేశించుంటారో వాళ్ళని వారి వారి స్వదేశాలకు పంపిస్తా ఉన్నారు. ఈ తరుణంలోనే గూగుల్లోన ఎక్కువగా సెర్చ్ చేస్తా ఉన్నారు. ఐన్స్టీన్ అనే వీసా ద్వారా 4 రోజుల్లోనే అమెరికాకు వీసా లభిస్తుంది. ఇది ఎటువంటి వ్యక్తుల కంటే మేధో సంపత్తి కలిగిన వ్యక్తులకి, ఏదైనా ఒక విషయం పైన అవగాహన ఉన్న వ్యక్తులకి, ఏదైనా ఒక పని పైన పట్టున్న వ్యక్తులకి ఈ వీసా లభిస్తుంది. ఈ వీసా 4 రోజుల్లోనే. ఇది ఎవరు పడితే వాళ్ళు అప్లై చేసుకుంటే రాదు. అక్కడున్న ప్రభుత్వం, అక్కడున్న కంపెనీలు ఏవైతే ఒక వ్యక్తి మేధో సంపత్తి ఉంది, ఆ వ్యక్తి మా కంపెనీలో హైర్ చేసుకోవాలని ఆ కంపెనీ భావిస్తే వాళ్ళు అప్లై చేసుకుంటే వితిన్ 4 days లోగా వీసా రావడం జరుగుతుంది. కాబట్టి రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు మీకు వివరిస్తా. వీసాకు సంబంధించినటువంటిది. రీసెంట్ గా బీహార్ కు చెందిన ఒక వ్యక్తి గూగుల్లోన ఒక బగ్గును కనిపెట్టాడు. బగ్గును కనిపెట్టిన తర్వాత ఆ బగ్గును ఈమెయిల్ ద్వారా గూగుల్ కి చేశారు. మీ సర్వర్ లోన పలానా బగ్గు పలానా ప్రాబ్లం ఉంది అని తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత వాళ్ళు ఆ సర్వర్ ను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నిజమని తెలిసిన వెంటనే గూగుల్ వెంటనే ఆ వ్యక్తిని హైర్ చేసుకొని వీసా అప్లై చేసి వాళ్ళ కంపెనీ ఆ కంపెనీలో హైర్ చేసుకొని వీసా అప్లై చేసి మరి ఆయన అమెరికా తీసుకోపోవడం జరిగింది. ఇలాగే రీసెంట్ గా మన అనంతపురం జిల్లాలో కూడా చోటు చేసుకుంది. జపాన్ కు సంబంధించిన ఒక కంపెనీలోని సర్వర్ లోన ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లాన్ని ఆ కంపెనీకి మెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ వ్యక్తి తెలియజేస్తే ఆ కంపెనీ ప్రతినిధులు ఎలాంటి విషయాన్ని పట్టించుకోలేదు. అప్పుడు ఆ సర్వర్ ని ఆ వ్యక్తి హ్యాక్ చేయడం ద్వారా వెంటనే తేరుకొని ఆ పర్సన్ కూడా వెంటనే హైర్ చేసుకుని జపాన్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇలా మేధో సంపత్తి కలిగిన వ్యక్తుల్ని ఏ దేశం ఆ దేశం నుంచి వదిలించుకోవాలని చూసుకోదు. ఎందుకంటే ఆ దేశానికి వారి అవసరం ఎంతో ఉంటుంది. కాబట్టి ఇలా మేధో సంపత్తి కలిగిన వ్యక్తులకు మాత్రమే ఐన్స్టీన్ అనే వీసా ఇవ్వడం జరుగుతుంది. ఇలా అక్రమంగా దేశంలో చొరబాటు వ్యక్తులకి, సోమరపోతులకి, ఆ దేశంలోన ఇల్లీగల్ గా వేరే వేరే కంట్రీస్ లో నుంచి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని వచ్చే వ్యక్తులకి, ఈ విధంగా ఉండే వ్యక్తుల్ని వారి వారి స్వదేశాలకు ట్రంప్ పంపిస్తున్నాడు. ఈ విధంగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులకి, ఏదైనా పట్టు ఉన్న వ్యక్తులకి తప్పకుండా వీసా లభిస్తూ ఉంది. ఇల్లీగల్ గా ఉండే వ్యక్తులకు మాత్రమే ఆ దేశాల నుంచి వారి వారి స్వదేశాలకు పంపించడం జరుగుతూ ఉంది. రీసెంట్ గా ఒకవేళ మనం స్టడీ పర్పస్ కోసమైనా సరే, ఏదైనా బిజినెస్ పర్పస్ కోసమైనా సరే ఆ దేశాలకు వెళ్ళాలంటే, మొదటిగా అమెరికాలోన మనం చదువుకోవాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ సందర్భంలోన ఫిక్స్డ్ డిపాజిట్ కింద మన బ్యాంక్ ఖాతాలోన 25 లక్షలు చూపెడితేనే వాళ్ళు వీసా మంజూరు చేస్తారు. అది కూడా స్టడీ పర్పస్ వీసా. కాబట్టి ఇలా కొన్నిటికి కొన్ని నిబంధనలు అనేటివి ఉన్నాయి. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మేధా సంపత్తి కలిగిన వ్యక్తులకు మాత్రం తప్పకుండా ఆయా దేశాల్లోని అవకాశాలు కల్పిస్తారు.